Hello all, welcome to our YouTube channel Unfiltered UPSC. రీసెంట్గా టీఎస్పిఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదండి. సో ఈ పర్టికులర్ ఎగ్జామ్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్డ్గా సోర్సెస్ అండ్ ఆ ఎగ్జామ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది అండ్ డీటెయిల్గా స్ట్రాటజీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ యాక్చువల్లీ స్టార్టింగ్ ఆ టాపిక్, మనకి ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఆన్ 9th June అండ్ మన లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఈజ్ ఆన్ 14th March. సో ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే ఇప్పటి వరకు ప్లీజ్ గో అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫామ్. లాస్ట్ మినిట్ వరకు పెండింగ్ పెట్టుకొని రష్ చేసుకోకండి. సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే చాలా డౌట్స్ ఉంటాయి అండ్ మనకి ఒక రష్ కూడా ఉంటుంది. అంటే ఓకే, ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యి చాలామంది అవి అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు అండ్ ఫ్రెష్గా ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ఇద్దరి కేటగిరీని దృష్టిలోకి పెట్టుకొని మనం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మైండ్లోకి వచ్చేవి కొన్ని విషయాలు ఏంటంటే, ఓకే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుదామా, ఏదైనా కోచింగ్ తీసుకుందామా. ఓకే, ఆల్రెడీ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు యూజువల్గా క్రాష్ కోర్సెస్లో ఎన్రోల్ అయిపోదామా అని ఆలోచిస్తుంటారు. అండ్ టెస్ట్ సిరీస్ గురించి కూడా. సో వీటన్నిటి గురించి మనం ఎలా డిసైడ్ అవ్వాలి అనేది ఒక విషయం. అయితే అసలు ఈ ఎగ్జామ్ని ఈ 3 monthsలో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మనది ఒక టైం టేబుల్ ప్లాన్ డిసైడ్ చేసుకోవాలి అనేది సెకండ్ క్వశ్చన్. సో వీటన్నిటికంటే ముందు మనం ఈ ఒక్కొక్క క్వశ్చన్ని అడ్రస్ చేద్దాము ఈ వీడియోలో. సో బిఫోర్ ఆల్ దట్, అసలు ఫస్ట్ చేయాల్సిన పని ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా మనం సిలబస్ చూడడం అండి. సో సిలబస్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ గైడ్. సో మనం డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ సిలబస్ని గుర్తుపెట్టుకోవాలి, పదే చూడాలి. సో ఇది నేను వెబ్సైట్ నుంచి స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఇంక్లూడ్ చేశాను సిలబస్. సో ఇది మన ప్రిలిమ్స్కి, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి దిస్ ఈజ్ అవర్ సిలబస్ అండ్ గైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విక్గా మనం సోర్సెస్ డిస్కస్ చేద్దామండి. సో దట్ అందరికీ క్లియర్గా ఉంటుంది సోర్సెస్ ఎవరు ఏది చూస్ చేసుకోవాలో అనేది. సో నేను ఫస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నాను, కంప్లీట్గా ఒక ఫ్రెషర్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రిపరేషన్ నుంచి నేను వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను సోర్సెస్ సజెస్ట్ చేస్తున్నాను. సో బేస్డ్ ఆన్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్, అంటే మీరు ఆల్రెడీ పాస్ట్ 2 attempts 2 group 1 పేపర్స్ కూడా ఇచ్చి ఉన్నారు, ఆల్రెడీ మీకు ఫిక్స్డ్ సోర్సెస్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఉండొచ్చు. ఆర్ఎల్స్ యూపీఎస్సీతో కంబైన్ చేస్తూ ఈ 2 ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ కంప్లీట్గా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సోర్సెస్ అనేది చెప్తున్నానండి. హిస్టరీలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు హిస్టరీ అనేవాళ్ళుకి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్ట్ ఈజ్ అవర్ పాస్ట్. అవర్ పాస్ట్లో Part 1, Part 2, Part 3 అని 3 parts ఉంటాయండి. అండ్ దీని తర్వాత మనకి థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. ఇవి కూడా Part 1, 2, 3లా ఉంటాయి. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకున్నాక సెకండ్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ చూడాలి. ఓకే, సో ఇవి అనేది మనకి బేసిక్ ఫౌండేషన్కి చాలా హెల్ప్ అవుతుందండి. నాట్ ఓన్లీ ఫర్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1, ఈవెన్ ఫర్ యూపీఎస్సి అండ్ యూపీఎస్సి ఎగ్జామ్కి కూడా ఈ 2 ఫౌండేషన్ బుక్స్ అని చెప్పచ్చు, బేసిక్ ఫౌండేషన్. ఇది మనకి క్లియర్ అయినప్పుడు ఓకే, ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ 3 కవర్ అవుతాయి Part 1, 2, 3లో. సో ఈ బేసిక్ మనకి క్లియర్గా ఉంది. నెక్స్ట్ మనం నాలెడ్జ్ బిల్డ్ చేసుకొని ఇంకా దాన్ని పెంచుకోవాలి అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బుక్స్ మనకి ఏన్షియంట్ హిస్టరీలో ఆర్ఎస్ శర్మ అని బుక్ ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ బుక్. అండ్ మెడివల్ హిస్టరీలో సతీష్ చంద్ర. అండ్ మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్. సో అండ్ ఆల్రెడీ ఎవరికైతే ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మనకి ఈ బుక్స్ నుంచి స్టార్ట్ చేయవచ్చు. అండ్ తెలంగాణ హిస్టరీకి వచ్చేసినట్టయితే మనకి తెలుగు అకాడమీ బుక్ ఉందండి, విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఇది
రిఫర్ చేయొచ్చు మనకి తెలంగాణ హిస్టరీ కోసం. నెక్స్ట్ పాలిటీకి ప్రిలిమ్స్ లెవెల్ వరకు అయితే లక్ష్మీకాంత్ ఈజ్ అ వెరీ గుడ్ బుక్. సో మనకి ఇది బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్ ఉంది. సో లక్ష్మీకాంత్ని మనం రిఫర్ చేయొచ్చు. జాగ్రఫీ చూసుకున్నట్టయితే ఇండియన్ జాగ్రఫీ బుక్ ఎన్సీఆర్టీ బుక్ ఉంటుందండి, ఒక బ్లూ బుక్. అది ఫిజికల్ జాగ్రఫీకి ఇట్స్ అ వెరీ గుడ్ బుక్. సో అదే అయితే మనం రిఫర్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే ఈ బుక్ని చదివేసే ఉంటారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ తెలంగాణ జాగ్రఫీని కవర్ చేయడానికి మనకి ఏడివి రమణారాజు అనే ఆథర్ బుక్ ఒకటి అవైలబుల్గా ఉంది మార్కెట్లో, ఆర్ఎల్స్ ఏసీ పబ్లికేషన్స్ వాళ్ళ తెలంగాణ జాగ్రఫీ బుక్ ఉంది. ఈ రెండింటిని మనం క్విక్గా రివైజ్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ తెలుగు అకాడమీ బుక్ కూడా ఉంది తెలంగాణ జాగ్రఫీకి, కానీ అది చాలా లెంతీగా ఉంది. సో గివెన్ ద టైమ్ ఫ్రేమ్ అండ్ మనం చదవగలమా, కంప్లీట్ చేయగలమా, అంత వర్తిటా కాదా అని డిసైడ్ చేసుకొని ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ తెలుగు అకాడమీ బుక్ యూ కెన్ ఆల్సో రిఫర్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళకి విన్నర్స్ పబ్లికేషన్ది ఒక బుక్ ఉందండి, తెలంగాణ జాగ్రఫీ అండ్ తెలంగాణ ఇండియన్ జాగ్రఫీకి. సో వీళ్ళు కాంప్రిహెన్సివ్గా ఈ ఒక్క బుక్ చదివినా సరిపోతుంది. నెక్స్ట్ ఎకానమీ ఇండియన్ ఎకానమీకి వివేక్ సింగ్, ఇండియన్ ఎకానమీ బై వివేక్ సింగ్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ బుక్ అండి. ఫస్ట్ బేసిక్స్ నుంచి అన్ని కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా కవర్ చేసి ఉంటాయి. అండ్ ఆల్రెడీ రమేష్ సింగ్ స్టార్ట్ చేసి ఉన్నవాళ్ళు ఆర్ రమేష్ సింగ్ని చదివేసి ఉన్నవాళ్ళు దే కెన్ ఈవెన్ కంటిన్యూ విత్ దిస్ బుక్. అండ్ మైక్రో ఎకనామిక్స్ ఎన్సీఆర్టీ ఒకటి ఉంటుందండి, ఆరెంజ్ కలర్ బుక్. ఈ బుక్లో కూడా కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ, బడ్జెట్ గురించి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి, జీడిపి క్యాలిక్యులేషన్స్ గురించి చాలా చాలా క్లియర్గా అండ్ క్రిస్ప్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరికైనా కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి అని అనుకుంటే ఈ బుక్ని కూడా చదవడం ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. సో అండ్ తెలంగాణ ఎకానమీకి వచ్చి మనకి మళ్ళీ తెలుగు అకాడమీ వాళ్ళవే బుక్స్ ఉన్నాయి, బోత్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం, అది రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి మనకి ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ యొక్క బేసిక్స్ కోసం మనం ఏదో ఒకటి ఓన్లీ ఐఏఎస్ బుక్ కానీ, విజన్ ఐఏఎస్ కానీ, వాజీరామ్ అండ్ రవి బుక్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ మనకి మార్కెట్లో కూడా ప్రింట్అవుట్స్ అవి మనకి అవైలబిలిటీలో ఉంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ అన్ని బుక్స్ మొత్తం క్లమ్జీ చేసుకోవద్దు. సెలెక్ట్ ఎనీ వన్ సోర్స్, ఒక బుక్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాపర్గా చదవాలి, కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా చదువుకోవాలి. ఇది స్టాటిక్ పార్ట్ మనకి కవర్ అవుతుంది, అంటే ఓకే మనకి బేసిక్స్ క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ ఈవెన్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి డైనమిక్ పార్ట్ ఉంటుంది, అంటే కరెంట్ అఫైర్స్ పార్ట్. సో రీసెంట్గా మనకి ఈ ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్స్కి సంబంధించి జరుగుతున్న డెవలప్మెంట్స్, కరెంట్ అఫైర్స్లో అవుతున్న విషయాల గురించి కూడా అప్డేట్ చేసుకోవడానికి మనకి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినప్పుడు నేను దీనికి సోర్స్ చెప్తాను. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనకి బేసిక్స్ కోసం జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీస్ ఉన్నాయండి, ఎస్పెషల్లీ ఫ్రమ్ 6th, 7th, 8th class books. These are really good books for both UPSC and state TSPSC. సో మనకి 2022 పేపర్ చూసుకున్నట్టయితే ఈవెన్ యూపీఎస్సీ పేపర్ అండ్ టీఎస్పీఎస్సీ పేపర్ కూడా చాలా క్వశ్చన్స్ చాలా బేసిక్ లెవెల్ ఆఫ్ సైన్స్ నుంచి అడగడం జరిగింది. సో అవి మనకి తెలిసే ఉంటుంది, కానీ ఎక్కడో ఒక చిన్న క్లారిటీ మిస్ అయ్యి మనం రాంగ్ చేస్తూ ఉంటాం ఆన్సర్. సో దీస్ బుక్స్ ఆర్ వెరీ గుడ్ బుక్స్ ఫర్ అ బేసిక్ రివిజన్. సో ఇది మన స్టాటిక్ పార్ట్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసినట్టయితే మనం మినిమం అట్లీస్ట్ 8 months కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిందే ఉంటుంది. సో
కరెంట్ అఫైర్స్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అని అంటే, ఫస్ట్ థింగ్ బ్రాడ్గా మనం 8 months కరెంట్ అఫైర్స్ ఎనీ మ్యాగజైన్ నుంచి కవర్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ మీరు రిగరస్గా న్యూస్ పేపర్ ఫాలో అవుతున్నారు అంటే ఎనీవే అది సరిపోతుంది. ఆర్ ఎల్స్ మార్కెట్లో మనకి మ్యాగజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కదండి, ఐదర్ విజన్ ఐఎస్ కానీ PT 365 కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, విచ్ విల్ ఆల్సో కవర్ అరౌండ్ 1 year ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఆర్ ఎల్స్ ఓన్లీ ఐఎస్ PDF కానీ, ఇలా మీకు ఏది మార్కెట్లో మీకు కంఫర్టబుల్గా ఉంది, హోలిస్టిక్గా అనిపిస్తుంది, అలా ఏదో ఒక మ్యాగజైన్కి మీరు కన్ఫైన్ అయ్యి అది రివైజ్ చేయండి. ఇది చేస్తూనే మనం PYQs చూసుకున్నట్టయితే, అంటే 2020-22 పేపర్ 2020-23లో జరిగిన ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మనకి కొన్ని థీమ్స్ కనిపిస్తాయి బ్రాడ్గా. అంటే కరెంట్ అఫైర్స్లో నుంచే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా ఐ మీన్ ఆ ఏరియా ఏంటి, ఎలా ఫోకస్ చేయొచ్చు అనేది మనం ఒకసారి కాన్షియస్గా మనం అనలైజ్ చేసుకొని మన బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటే, మనం ఈ కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడే మన ఫోకస్ అనేది ఓకే ఈ టాపిక్ నుంచి PYQ వచ్చింది, సో ఈ టాపిక్ ఇంకొంచెం క్లీన్గా చదువుకోవాలి, ఎంత ఎక్స్టెండ్ చదువుకోవాలి అనేది మనకి అర్థమవుతుంది. సో నేను ఇక్కడ బ్రాడ్గా ఈ 7 టాపిక్స్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేశాను బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మీరు కూడా ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకొని ఈ డైరెక్షన్ అనేది ఫిక్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బేసిక్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చెప్పాను కదండి. సో ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లోనే మనకి ఎవ్రీ మంత్లో ఉన్న సైన్స్ అండ్ టెక్ టాపిక్స్, ఎవ్రీ మంత్లో ఉన్న ఎన్వైరన్మెంటల్ టాపిక్స్, అపార్ట్ ఫ్రమ్ దీస్ 7 టాపిక్స్ మనం చూడాల్సి ఉంటుంది. సో ఇవి మనకి బ్రాడ్గా డీటెయిల్గా సోర్సెస్ అండి. సో నెక్స్ట్ ఓకే, ఇప్పుడు స్ట్రాటజీ గురించి మనం మాట్లాడే కంటే ముందు, యూ గైస్ కెన్ యాక్చువల్లీ జాయిన్ ఆ టెలిగ్రామ్ ఛానల్, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. అది ఒక టూ వే కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. సో మా వైపు నుంచి ఎనీ అప్డేట్ కానీ, మీ వైపు నుంచి ఎనీ జెన్యూన్ డౌట్స్ కానీ ఈ ఛానల్లో ఆ ప్లాట్ఫామ్ త్రూ డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ సో నెక్స్ట్ ఎవరైతే ఆస్పిరెంట్స్ బోత్ Group 1 అండ్ UPSC 2 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళకి మన 2 ఎగ్జామ్స్ ఎక్కువ గ్యాప్తో లేదండి, మనకి రఫ్గా అరౌండ్ 15 days దొరుకుతుంది. సో సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వడం అనేది క్రూషియల్. సో ఇక్కడ నేను గ్రీన్ కలర్ హైలైటర్తో మార్క్ చేసిన టాపిక్స్ విచ్ ఆర్ వెరీ స్పెసిఫిక్ టు TSPSC Group 1. రిమైనింగ్ టాపిక్స్ అన్నీ మనకి ఎంతో కొంత ఓవర్లాపింగ్ అయితే ఉంటుంది బోత్ UPSC అండ్ TSPSCకి. సో ఈ పర్టిక్యులర్ టాపిక్స్కి నేను పైన సజెస్ట్ చేసిన సోర్సెస్లో నుంచి బుక్ సెలెక్ట్ చేసుకొని సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో కమింగ్ టు అవర్ స్ట్రాటజీ అండ్ అవర్ ఫండమెంటల్ క్వశ్చన్స్. సో బిఫోర్ డిసైడింగ్ అవర్ స్ట్రాటజీ, ఫస్ట్ మనం హౌ టు క్రియేట్ అవర్ ఓన్ స్ట్రాటజీ. ఎందుకంటే రఫ్గా ఇప్పుడు నేను ఒక టైం టేబుల్ క్రియేట్ చేసి, ఇప్పుడు నేను పైన సిలబస్లో చూపించినట్టు 15 టాపిక్స్ 100 days రఫ్గా ఒక పర్ డే ఇన్ని టాపిక్స్ కవర్ చేసేయాలి, ఇలా మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం టైం టేబుల్ క్రియేట్ చేసుకుంటే అది కొంచెం అన్రియలిస్టిక్గా అవుతుందండి. ఎందుకంటే ప్రతి మనిషికి అదే స్ట్రాటజీ వర్క్ అవ్వదు, ఎవరికి వాళ్ళు వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారు. కొంతమంది చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, అంటే ఒక 2-3 years నుంచి ప్రిపరేషన్లో ఉండి UPSC కోసం, TSPSC కోసం. సో వాళ్ళ స్ట్రెంగ్త్స్ వేరు, వాళ్ళ వీక్నెసెస్ వేరు. అండ్ ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళ ఎనర్జీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన టైం టేబుల్ కూడా కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. సో ఒక యూనివర్సల్ టైం టేబుల్ వేరే వాళ్ళు ఎవరిదో ఫిక్స్ చేసి అది మనం అడాప్ట్ చేసి దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వడం అనేది అంత మంచి అడ్వైస్ కాదు నన్ను అడిగితే. సో బిఫోర్ యాక్చువల్లీ క్రియేటింగ్ అవర్ ఓన్ టైం టేబుల్ అండ్ స్ట్రాటజీ, ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ మనం క్లారిటీ తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అనలైజింగ్ ద లెవెల్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్.
మనం ఏ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నామా, ఆల్రెడీ మనకి ఒక హిస్టరీ అనేది గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఒక స్ట్రాంగ్ పాయింట్ అయి ఉండొచ్చు ప్రీవియస్ ప్రిపరేషన్లో. సో సిలబస్ని పక్కన పెట్టుకొని మనం ఏ పాయింట్లో స్టాండ్ అవుతున్నాము అనేది కొంచెం క్లారిటీ తెచ్చుకోవడం అనేది మన ఫస్ట్ స్టెప్. నెక్స్ట్, కన్ఫైనింగ్ అవర్ సోర్సెస్. సో నేను పైన సజెస్ట్ చేస్తున్న సోర్సెస్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీకు ప్రీవియస్గా ఫాలో అయిన ఏ సోర్స్ అయినా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి ఒక సోర్స్ అనేది ఫిక్స్ చేసుకొని పెట్టుకోవడం అనేది ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. మనకి జస్ట్ 3 months ఉన్నాయండి ఎగ్జామ్కి. నాట్ ఓన్లీ ఆర్ రీడింగ్, మనం రివిజన్ని కూడా ఫోకస్ చేసి చూసుకోవాలి. అంటే మనం ఒక రీడింగ్ ఇచ్చి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడమే కాదు, అది అట్లీస్ట్ మళ్ళీ 2 రివిజన్స్ పాసిబుల్ అయ్యేలా పెట్టుకోవాలి. కాబట్టి సోర్సెస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్, మేకింగ్ ప్లాన్ ఫర్ రివిజన్. సో మన ఈ కమింగ్ 100 days అనేది జస్ట్ ఒక రీడింగ్ కోసం అనేది ప్లాన్ అయితే డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో ఖచ్చితంగా 1 or 2 రివిజన్స్కి మనం టైం అకామిడేట్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్, టెస్ట్ సిరీస్ ఎప్పుడు జాయిన్ అయితే బెటర్ అంటే, ఎవరైతే ఆల్రెడీ కొంచెం ప్రిపరేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, లాస్ట్ 2 attempts కూడా ఇచ్చి ఉన్నారో, దే కెన్ యాక్చువల్లీ ఎన్రోల్ ఇన్ సమ్ గుడ్ టెస్ట్ సిరీస్. అండ్ ఎవరైతే ఫ్రెష్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం ఒక అట్లీస్ట్ 40 days ఆగి బేసిక్ బుక్స్ అన్నీ రివైజ్ చేసుకొని కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అప్పుడు టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అయితే బెటర్ అని నా ఐడియా. అండ్ 5th point, which is one of the most important point, ఇది ఆఫన్ మనం నెగ్లెక్ట్ చేస్తామండి. ఎందుకంటే బేసిక్గా మనం ఏదో ఒక కోచింగ్ సెంటర్లో మనం ఎన్రోల్ అయిపోతే, ఆర్ ఎల్స్ సమ్ క్రాష్ కోర్స్ అవి ఉండొచ్చు, టెస్ట్ సిరీస్ అయి ఉండొచ్చు. సో వీటిల్లో మనం ఎన్రోల్ అయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అని అంటే, ఓకే వాళ్ళందరూ సిలబస్ని కంప్లీట్గా 360 degreeలో కంప్లీట్ చేసేస్తారు అండ్ మనం కూడా దానికి సైమల్టేనియస్గా చదివేసుకుంటే అయిపోతుంది, ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ అని మనం అనుకుంటుంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి, టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అయినప్పుడు ఓకే టెస్ట్ సిరీస్ పేపర్స్ సాల్వ్ చేసి మన యాక్చువల్ పేపర్ కూడా ఇలానే ఉంటుంది, ఈ లెవెల్ ఆఫ్ టఫ్నెస్సే ఉంటుంది, ఆర్ ఎల్స్ అక్కడ మంచి మార్క్స్ వస్తే మనకి ఎగ్జామ్లో కూడా అదే లెవెల్ ఆఫ్ మార్క్స్ వస్తాయి, ఇలాంటి అజంప్షన్స్లో ఉంటుంటాం. అంటే ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కొంచెం అలా వెళ్తున్నప్పుడు మనకే తెలియకుండా ఈ ఇల్యూజన్స్లో ఉండిపోతుంటాం. సో కాన్స్టెంట్గా మనం ఒక రియాలిటీలోకి తెచ్చుకొని మన డైరెక్షన్ని గైడ్ చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది రివైజ్ చేస్తూ జస్ట్ చూస్తూ ఓకే వాట్ ఈజ్ వాట్ అనేది అనలైజ్ చేసుకోవడం అనేది నాట్ ఓన్లీ ఫర్ టీఎస్పీఎస్సీ, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ఆల్సో. సో నేను ఇక్కడ ఫ్యూ ఎగ్జాంపుల్స్తో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ద ఇంపార్టెన్స్ ఆఫ్ పీవైక్యూ అనాలిసిస్, సో దట్ ఇదే స్టెప్ని మీరు డీటెయిల్డ్గా చూసుకుంటే యాక్చువల్లీ మీకు కూడా అర్థమవుతుంది ఓకే ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది పేపర్ని. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ని ఫస్ట్ మనం టు అండర్స్టాండ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ప్రిపరేషన్, ఓకే దానికి ఎలా చూడొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి అండి, వాట్ ఈజ్ విన్బ్యాగ్స్ 2022. సో మనం కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు యూజువల్గా బైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజెస్, మల్టీలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది చూస్తూ ఉంటాం. సో మనం ప్రైమరీగా మనం గుర్తుపెట్టుకునేది దాంట్లో ఓకే ఇప్పుడు విన్బ్యాగ్స్ అనేది బిట్వీన్ ఏ కంట్రీ, ఇండియాకను ఏ కంట్రీకి మధ్య జరుగుతుంది, ఇండియా వియట్నాం బైలేటరల్ ఎక్సర్సైజెస్ అని అంతవరకు చదువుతామండి. కాకపోతే మనకి రీసెంట్ ట్రెండ్స్ చూసుకున్నట్టయితే ప్రతి ఎగ్జామ్లో అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో కానీ, టీఎస్పీఎస్సీలో కానీ, యూపీఎస్సీలో కానీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. సో మనకి జస్ట్ ఈ ఒక్క ఫ్యాక్ట్ తెలిసి ఉండడం వల్ల మనం డెఫినెట్గా ఆన్సర్కి అరైవ్ అయితే అవ్వలేం. సో మనం ఈ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటి నాలెడ్జ్ క్వశ్చన్స్ చదివేటప్పుడు 1 or 2 steps ఇంకా కొంచెం ఫర్దర్గా వెళ్ళి డీటెయిల్స్ చదవడం అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ యొక్క విషయం మనకు తెలియాలి అంటే మనకి పీవైక్యూ చూసుకోవాల్సిందే అనమాట. సో ఇలాగే టైగర్ డెత్స్
ఈ రిపోర్ట్ మనకి 2020 టైంలో, మనకి 2021 టైంలో మనకి కరెంట్ అఫైర్స్లో చూస్తూ ఉంటామండి. సో ఈ రిపోర్ట్ గురించి ఈ పర్టికులర్ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారు ఆర్ ఎల్స్ దీంట్లో 1 or 2 హైలైట్ పాయింట్స్ చూస్తాం. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఫస్ట్ ఎవరు, అండ్ సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ గురించి, నెంబర్ ఆఫ్ టైగర్ డైడ్. సో ఇలాంటి రిపోర్ట్స్ చదివినప్పుడు, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫ్యాక్ట్స్ చదివినప్పుడు అట్లీస్ట్ కొంచెం గుర్తుపెట్టుకోవడానికి 1 or 2 స్టెప్స్ ఫర్దర్గా వెళ్ళి, డీప్గా వెళ్ళి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఈ 2 క్వశ్చన్స్ మనకి ఇంకొకటి కూడా అర్థమవుతుంది ఏంటంటే, గ్రూప్ 1 పేపర్ మనకి 2022లో పేపర్ కానివ్వచ్చు, 2023లో పేపర్ కానివ్వచ్చు, చాలా ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయండి పేపర్లో. అపార్ట్ ఫ్రమ్ ద కాన్సెప్ట్స్ అండ్ స్టాటిక్ బేసిక్ కాన్సెప్ట్, ఫ్యాక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ర్యాండమ్గా మనం ఎన్ని ఫ్యాక్ట్స్ అని గుర్తుపెట్టుకుంటాం అలా చదువుతూ, ఎక్కడ ఏ ఫ్యాక్ట్ దొరికినా అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసి ర్యాండమ్గా వెళ్ళిపోకుండా, సో ఇలా మనం థీమ్స్గా కొంచెం ఎంతో కొంత మనకి వీలైనంతలో థీమ్స్గా ఫస్ట్ మనం ఈ పర్టికులర్ టాపిక్స్ని కంప్లీట్ చేద్దాం. వాటిల్లో అయినంత వరకు డీటెయిల్డ్గా ఒక థిమాటిక్ రిప్రజెంటేషన్లో మనం గుర్తుపెట్టుకుంటే మనకి కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్, టు అండర్స్టాండ్ అండ్ గెట్ ఎ డైరెక్షన్ టు అవర్ ప్రిపరేషన్. సో ఇప్పుడు నేను పైన మాట్లాడినట్టు మనం థీమ్స్ ఐడెంటిఫై చేసుకొని టార్గెటెడ్గా చదువుకోవడము అని అంటే, సో చూడండి ఇక్కడ పద్మభూషణ్ అవార్డ్స్ గురించి అడిగారు. ఇది 2022 పేపర్ అండి. సో 2022లో ఉన్న డీటెయిల్సే మనకి వచ్చాయి. సో మనకి అవార్డ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనకి అవార్డ్స్ గురించి చూసుకోవాలి అనేది మనకు ఫస్ట్ ఒక పాయింట్ వస్తుంది. సో ఈ పర్టికులర్ ఇయర్లో జరిగిన ఇంపార్టెంట్ అవార్డ్స్ కానీ, మెడల్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి అనేది విల్ గెట్ టు నో. నెక్స్ట్, టు రివ్యూ అవర్ ప్రిపరేషన్. మనం స్టాటిక్ బుక్స్ చదువుతూ ఉంటాము అండ్ కరెంట్ అఫైర్స్ అని చదవడం అయితే చదువుతుంటాము. కాకపోతే మనకు కాన్స్టెంట్గా ఒక ఫియర్ అనేది అయితే ఉంటుంది. అసలు మనం చదువుతుంది కరెక్టేనా, ఇవన్నీ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయా రావా అనే ఈ క్వశ్చన్ మనని చాలా స్ట్రెస్కి గురి చేస్తూ ఉంటుంది. సో మనం ఈ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ 5 మేజర్ ప్రావిన్షియల్ సెంటర్స్ ఆఫ్ అశోకన్ ఎంపైర్. సో ఈ పిక్చర్ డైరెక్ట్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1లో పేజ్ నెంబర్ 32లో నుంచి చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. దేర్ వర్ 5 మేజర్ పొలిటికల్ సెంటర్స్ ఇన్ ఎంపైర్ అపార్ట్ ఫ్రమ్ క్యాపిటల్ పాటలీపుత్ర, తక్షశిల, ఉజ్జయిన్, తౌసలి అండ్ సువర్ణగిరి. సో కాంబోజా అనేది ఇక్కడ లేదు. సో మనం బీని తీసేస్తే వీ కెన్ డైరెక్ట్లీ మార్క్ అవర్ ఆన్సర్. సో మనం కాన్స్టెంట్గా స్టాటిక్ బుక్స్ మనం చదువుకుంటూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా రివైజ్ చేస్తూ ఎవ్రీ నౌ అండ్ దెన్ ఇఫ్ వీ సీ ద పేపర్స్, మనకి ఒక డైరెక్షన్, కాన్ఫిడెన్స్ అనేది దొరుకుతుంది. అండ్ అఫ్ కోర్స్ అండి, సో ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి, రీసెంట్ ఇయర్స్లో పేపర్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్గా అవుతుంది. సో ఇప్పుడు మనం రీసెంట్గా మనకి గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 జరిగింది. పేపర్ చూసినట్టయితే అది చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది అండ్ చాలా టఫ్గా కూడా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టఫెస్ట్ పేపర్ గ్రూప్ 1 లెవెల్కి. సో మన టీఎస్పీఎస్సీ పేపర్స్ చూసుకున్నా కూడా చాలా అన్ప్రెడిక్టబిలిటీ అనేది అయితే ఉంటుంది. సో మనం అన్నీ చదివే అటెంప్ట్ చేయాలి అనేది అంత పాసిబుల్ అవ్వదు. సో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని మనకంటూ ఒక టెక్నిక్స్ కూడా అర్థమవుతాయండి. అంటే ఎలా సాల్వ్ చేయొచ్చు ఏంటి అనేది. సో మనం ఇక్కడ ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇగ్నియస్ రాక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా, సెడిమెంటరీ రాక్స్, ఇగ్నియస్ రాక్స్ అని చెప్పి. సో వీటిలో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటే ఇగ్నియస్ రాక్స్ ఆర్ గ్రాన్యులర్ క్రిస్టల్, ఈ 4 పాయింట్స్ చదవండి అండి. సో ఇగ్నియస్ రాక్స్ డు నాట్ కంటైన్ ఫాసిల్స్, ఇది కరెక్ట్.
మనకి ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మనకి బి అన్నిట్లో ఉంది. సో బి విల్ బి డెఫినెట్లీ రైట్ ఎనీవే. సో దే ఆర్ లెస్ ఎఫెక్టెడ్ బై కెమికల్ వెదరింగ్. ఇది క్వశ్చన్ మార్క్ పాయింట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ క్వశ్చన్ మనకి సరిగ్గా తెలియదు. బి అయితే డెఫినెట్లీ రైట్, డి అయితే డెఫినెట్లీ రైట్. ఎందుకంటే ఇగ్నియస్ రాక్ ఫార్మేషన్ మనం చూసుకున్నట్టయితే దాంట్లో ఫాసిల్స్ ఉండే ఛాన్సే లేదు, సెడిమెంటరీలోనే మనకి ఎక్కువ కనిపిస్తాయి. సో డి అనేది డెఫినెట్లీ రైట్ అయినప్పుడు ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు. సో సి అనేది కామన్గా రెండిట్లో ఉంది. సో సి అనేది నువ్వు సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు మనకి. ఇది సాల్వ్ చేయకపోయినా, దీని గురించి మనకు క్లారిటీ లేకపోయినా, ఇప్పుడు కమింగ్ టు పాయింట్ ఏ, ఇది మనకి ఎన్సీఆర్టీలో ఒక బేసిక్ అండర్స్టాండింగ్లోనే మనకు తెలుస్తుంది దిస్ ఈజ్ రైట్ అని చెప్పి. అంటే ఈ పాయింట్ ఏదో ఒక పాయింట్ మనకి తెలియకపోయినా, ఒక పాయింట్ మనకి తెలిసినా, హౌ టు అరైవ్ టు ఆన్సర్స్ అనే దాని మీద మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకే కొన్ని మనకి టెక్నిక్స్ అర్థమవుతూ ఉంటాయి. మన ఓన్ ఇంట్యూషన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సాల్వింగ్ యూపీఎస్సీ అండ్ అదర్ పేపర్స్. మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ అయినా కానీ గివెన్ ద లెవెల్ ఆఫ్ టఫ్నెస్ అండ్ గివెన్ ద ప్యాటర్న్ ఆఫ్ పేపర్స్ యూపీఎస్సీ లెవెల్కి ఏమాత్రం తగ్గట్లేదండి. సో మనం ప్రీవియస్ ఇయర్ ఒక 2 or 3 యూపీఎస్సీ పేపర్స్ చూడడం అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్స్ చూడడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి, రీసెంట్గా జరిగిన పేపర్స్ చూసుకుంటే మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్ బేసిస్ క్వశ్చన్ కూడా ఆ పేపర్లో ఉండుంటాయి కదా. సో మనం చదివిన దాంట్లో ఏమైనా మిస్ అవుట్ అయిపోయి ఉన్నా ఆర్ ఎల్స్ రియల్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ అవి పదే మనకు మల్టిపుల్ క్వశ్చన్ పేపర్స్లో కనిపిస్తుంటాయి. సో అలాంటి టాపిక్స్ని ఇంకొంచెం క్లీన్గా డీటెయిల్డ్గా చదవాలి అని చెప్పి మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది ఎగ్జాక్ట్ ఇలాంటి క్వశ్చనే సేమ్ కొంచెం ఆప్షన్స్ అటు ఇటు చేసి మనకి యూపీఎస్సీలో కూడా అడగడం జరిగింది 2020-21లో. సో మనం దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వేరే క్వశ్చన్ పేపర్స్ని కూడా మనం సాల్వ్ చేస్తూ మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనకి ప్రాక్టీస్తో పాటు మన డైరెక్షన్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతూ ఉంటుంది. సో యా ఇదండి. సో ఇక్కడ నేను చాలా ఫ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. సో మీరు ఇలానే వేరే ఫర్దర్గా కూడా మొత్తం డీటెయిల్గా క్వశ్చన్ పేపర్ మొత్తం అనలైజ్ చేసుకుంటూ డిఫరెంట్ పేపర్స్ని సాల్వ్ చేసుకుంటూ మన ప్రిపరేషన్లో ముందరికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో టెస్ట్ సిరీస్ గురించి అయితే డెఫినెట్లీ మీరు ఇలానే వస్తుంది పేపర్ టెస్ట్ సిరీస్లో ఇచ్చినట్టయితే అజ్యూమ్ చేసుకొని అయితే వెళ్ళొద్దు. ప్రిపేర్ ఫర్ ద అన్ప్రెడిక్టబుల్ ఎగ్జామ్. ఓకే, చాలా క్వశ్చన్స్ మనకి తెలియనివి కూడా రావచ్చు, బట్ ఓకే మీరు ఇన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను కాబట్టి నేను ఎలాగోలా ట్రై చేస్తాను ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి అనే యాటిట్యూడ్ అనేది బిల్డ్ చేసుకోవడానికి మనకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే మనం అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ పీవైక్యూస్ని కూడా చేయడం ఇంపార్టెంట్. అండ్ టెస్ట్ సిరీస్ని మనం ప్రాక్టీస్ కోసం అంటే టైం ఫ్రేమ్లో 150 క్వశ్చన్స్ సాల్వ్ చేయడము, ఫాస్ట్గా రీడింగ్ చేసి బబుల్ చేసుకోవడానికి టైం మేనేజ్మెంట్ చేసుకోవడము, అండ్ నాలెడ్జ్ పర్పస్ కోసం. అంటే ఆ క్వశ్చన్ మనకి రాంగ్ అయింది అని అంటే ఓకే ఎందుకు రాంగ్ అయింది, మనం ఓకే స్టాటిక్లో ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్లో ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది అనలైజ్ చేసుకోవడం కోసం టెస్ట్ సిరీస్ యూస్ చేసుకోవచ్చు. సో బిఫోర్ స్టెప్పింగ్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద అబౌవ్ డిస్కస్ టాపిక్స్ ఫస్ట్ ఎవరికి వాళ్ళు ఇవన్నీ టాపిక్స్ ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకొని అప్పుడు డిసైడ్ అవ్వండి వెదర్ కోచింగ్ ఈజ్ అ గుడ్ రిసోర్స్ ఫర్ యూ ఆర్ సెల్ఫ్ స్టడీ అయితే ఎలా చేసుకోవాలి అనేది డిసైడ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.